హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు వచ్చేసినారు ఆడుకోవడానికి. పొద్దున్నే వచ్చేస్తారనమాట, ఆడుకుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, స్కూల్స్ లేవు, ఇంకా ఏం పొద్దు పోదు ఇంటి దగ్గర. పొద్దున్నే వచ్చి ఇంటి దగ్గర ఆడుకుంటుంటే బాగున్నారు చిన్న పిల్లలు అని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇదిగోండి ఎంత మా వీధిలో పిల్లలే అనమాట, మా పక్కింట్లో ఉంటారు వీళ్ళు. ఇక్కడ జారుబండ ఉంది అని మా ఇంటి దగ్గర, అంటే ర్యాంపో బండ్లు ఎక్కించేకి ర్యాంప్ వేసి ఉంటాం కదా, ఇంకా ఇక్కడ వచ్చి ఆడుకుంటా అంటే ఇంకా మామూలుగా ఆడుకోరు వీళ్ళు. ఎండ ఉంటే కాస్త మధ్యాహ్నం పూట ఇంట్లో ఉంటారు, కానీ ఇంకా పొద్దున్నే వచ్చి జారుబండ జారుతారు. అదిగోండి ఆ ర్యాంపు. తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇంకా సాయంత్రం అయితేనే వచ్చేస్తారు. ఇంకా ఇక్కడే ఉంటారు చూడండి. పిల్లలు అయితే పోరు, అస్సలు పోరు, ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా బాగా సందడిగా ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర పిల్లలతోటిగా. నేను ఎక్కువ అరసను ఇంకా పిల్లల్ని. ఊరికే ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటా, ఇక్కడే ఉంటారు. పొద్దున్నే వచ్చేస్తారు. ఒక్కొక్కసారి నైటు 10 అయినా ఆ ర్యాంప్ పైన జారుకుంటూనే ఉంటారు, ఆడుకుంటూనే ఉంటారు. ఏంట్రా 10 అయ్యింది, నిద్ర రావట్లేదా, వెళ్ళరా అంటే, లేదా ఆంటీ నిద్ర వస్తలేదు, ఆడుకుంటాము ఇంకాసేపు తర్వాత వెళ్తాము అని చెప్తారు. ఇంకా నేను ఇంకా సరే అని చెప్పేసి మాట్లాడి వాళ్ళని పంపించేసాను. ఇంకా వెళ్ళండి నాన్న, కాస్త ఇంట్లో ఉంటే అమ్మకి ఏమన్నా హెల్ప్ చేయాలి పనుల్లో, ఏదైనా పుస్తకాలు తీసి చదువుకుంటూ కూర్చోవాలి, కాసేపు ఆడుకోవాలి, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయండి అంటే ఆ పని చేయాలంట చూడు అని చెప్పి పరిగెత్తుతున్నారు. ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసాను. బయట అంటే కొంచెం పోస్ట్ ఆఫీస్లో పని ఉంది. పోస్ట్ ఆఫీస్ అంటే గుర్తొచ్చింది, పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఎవరన్నా సేవింగ్ చెయ్యండి, అది చాలా మంచి పద్ధతి. చూడండి, నెలకి ఎంత వీలైతే అంత డబ్బులు కడుతుండండి. సుకన్య అకౌంట్ అని ఉంటుంది చూడండి, దాంట్లో అయితే నెలకి కనీసం నెలకు 1000 రూపాయలు ఎంత ఉంటే అంతకంటే ఎక్కువైనా కట్టుకోవచ్చు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బెనిఫిట్ చూడండి. ఈ స్కీమ్ అయితే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అడగండి, వాళ్ళు ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్కీమ్ గురించి. అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కర్నూలులో ఉన్న పోస్ట్ ఆఫీస్ అన్నమాట ఇది. డబ్బులు సేవ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఈ నెలకి ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేసుకోవడము, అస్సలు ఇంకా మిగిలించుకోకుండా అన్నీ అయిపోగొట్టేయడము అలా కాకుండా ఎంతో కొంత అకౌంట్ ఓపెన్ చేసి నెలకి కొద్దిగన్నా సేవ్ చేసి పెట్టుకోవాలి. అది మీకు ఎప్పుడైనా ఆరోగ్యాలు బాగలేనప్పుడు కానివ్వండి, దేనికైనా మీరు బయటికి ఏదైనా టూర్ వెళ్ళాలన్నప్పుడు ఒక 10,000 తీయొచ్చు. ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలంటే కూడా డబ్బులు తీసి కొనుక్కోవచ్చు. అన్నీ ఒకేసారి తీసుకొని చెయ్యాలి ఏదైనా అంటే కాదు, కొంచెం కొంచెం కూడబెట్టుకోవాలి అకౌంట్లలో వేసి. అప్పుడు ఏదైనా ఒక అవసరానికి తీయొచ్చు అన్నమాట. చాలామందిలో డబ్బు సేవ్ చేయడం అనేది ఉండదు. ఎంత నెలకు వస్తే అంత ఖర్చు పెట్టేస్తుంటారు. మీరు ఫస్ట్ రాగానే జీతం రాగానే ఒక 1000 రూపాయలన్నా తీసి అకౌంట్లో వేసి పెట్టండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఎప్పుడన్నా మీకు సడన్గా ఏదైనా బాగలేకపోతే ఆ డబ్బు ఉందన్న ధైర్యం ఉంటుంది. మొత్తం ఖర్చు పెట్టేసుకుంటూ పోతే ఏమీ మిగలకపోతే తర్వాత మీకు చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎవరి దగ్గరైనా పోయి దేనికన్నా అడగాలి అన్నప్పుడు.
అందుకే సేవింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరానికి ఉపయోగపడుతుంది. డబ్బు సేవ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో, మీరు ఎవ్వరు అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసి నెలకి లేడీస్కే చెప్తున్నాను, ఇంట్లో ఏదో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింటారు కదా, కూరగాయలకి, పాలకి, ఇంకా సరుకులకి, అందులో ఎంతో కొంత నెలకి మీకు కనీసం ఒక 1000 రూపాయలన్నా మిగిలియకుంటే 2 నెలలకి కలిపి అన్న 1000 రూపాయలు మిగిలిచి వెళ్ళి కట్టేయండి. అలాగ సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే. మొన్ననే హైదరాబాద్లో వెళ్ళి శారీస్ ఇంకా ఏదో షాపింగు, మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఎలాగో ఇంకా అంత దూరం వచ్చాం కదా, పూల బజార్లో వీడియో తీద్దామని శారీస్ వీడియో తీసాను అనమాట. ఏమి కొనలేదు, ముఖ్యంగా చెప్తున్నాను, ఊరికే వెళ్ళాను వీడియో తీయనిక. ఇదిగోండి వస్తూ వడలు తెచ్చుకొని అన్నం, పప్పు, వడలు నలుచుకొని కడుపు నిండా అన్నం తినేసి ఇంకా ఇంట్లో పని మొదలు పెట్టేసాం. ఎక్కడన్నా బయటికి వెళ్ళొచ్చామంటే అయిపోయింది. ఇంకా ఈ ఎండలకి అస్సలు ఏమి పని చెయ్యబుద్ధి కాదు. అందుకే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడే ముందే మధ్యాహ్నం లంచ్ చేసి పెట్టి వెళ్ళాలన్నమాట. వచ్చి చేసుకుందాము అనుకున్నారంటే అయిపోయారు. ఇంకా బయట నుండి వచ్చి ఇంకా అస్సలు చేయాలనిపించదు. అందుకని ముందే లంచ్ ఏదైనా వండేసి ఇలాగ ఏమీ లేకపోయినా అన్నం, పప్పు వండి బయటికి వెళ్ళండి. వస్తూ ఏదో ఒకటి బజ్జీలో, వడలో తెచ్చుకొని ఇలా తినేయండి. ఓకే. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్లు వస్తుంటాయి. ఓకేనా? బాయ్.